అందరికీ నమస్కారం అండి. లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజు ఏ పనులు చేయకూడదో, ఏ పనులు చేయాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. శుక్రవారం రోజు కొన్ని తప్పులు గనక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దానితో ఇంట్లో డబ్బు కష్టాలు ఏర్పడతాయి. పేదరికం వస్తుంది. శుక్రవారం రోజు అస్సలు చేయకూడని తప్పులు ఇప్పుడు తెలుసుకుందాము. శుక్రవారం రోజు ఇల్లెప్పుడు అపరిశుభ్రంగా ఉండకూడదు. ఎవరిల్లు అయితే పరిశుభ్రంగా ఉంటుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. శుక్రవారము లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు చిందరవందరగా అపరిశుభ్రంగా ఉండకూడదు. శుక్రవారం రోజు సూర్యాస్తమయం తర్వాత అంటే 6 దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇల్లు ఉడవకూడదు. సాయంకాల సమయంలో ఇల్లు గనక ఊడ్చినట్లయితే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి చెత్తతో పాటు బయటికి వెళ్ళిపోతుంది. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులలో ఇల్లు ఊడ్చిన చెత్త మాత్రము బయట పడేయకూడదు. ఇంట్లో ఉన్న చెత్త చెదారము, పగిలిపోయిన వస్తువులు, ఇనప సామాగ్రి మొదలైనవన్నీ కూడా ముందు రోజే బయట పడేయాలి. ఇలాంటి వస్తువులు ఇంట్లో గనక ఉన్నట్లయితే ఇంట్లో ప్రతికూల శక్తి ఏర్పడుతుంది. అందువలన గురువారం రోజే ఇలాంటి చెత్త అంతా బయటపడేయాలి. శుక్రవారం రోజు ఇంట్లో ఉన్న స్త్రీలను అగౌరవపరచటం కానీ వాళ్ళను బాధ పెట్టడం కానీ చేయకూడదు. ఇంట్లో ఉన్న స్త్రీలు శుక్రవారం రోజు కంటతడి పెట్టకూడదు. స్త్రీలను గౌరవించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తొందరగా పొందవచ్చు. శుక్రవారము ఇల్లు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇంట్లో ఎప్పుడూ గొడవలు పడటము, తిట్టుకోవటము లాంటివి చేయకూడదు. ఇలా గనక చేసినట్లయితే లక్ష్మీదేవికి కోపం రావటంతో ఇంట్లో తీవ్రమైన డబ్బు నష్టాలు ఎదురవుతాయి. శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారాన్ని తినటం కానీ మద్యం సేవించడం కానీ చేయకూడదు. శుక్రవారము పొరపాటున కూడా చిరిగిపోయిన వస్త్రాలు, పాత వస్త్రాలు ధరించకూడదు. శుక్రవారం చినిగిపోయిన వస్త్రాలు ధరించినట్లయితే దరిద్రం వెంటాడుతుంది. కొంతమంది స్త్రీలు పడుకునే ముందు చేతికున్న గాజులు, మంగళసూత్రము తీసి పక్కన పెడుతూ ఉంటారు. అయితే శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితిలో కూడా అలా చేయకూడదు. శుక్రవారం రోజు ఎవరికీ డబ్బును అప్పుగా ఇవ్వకూడదు. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రము ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు. మనం ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే మన ఇంట్లో ఉన్న సంపద వారింటికి వెళ్తుందని పెద్దలు చెప్తుంటారు. శుక్రవారము వంటగదికి సంబంధించిన వస్తువులు, అలాగే పూజాగదికి సంబంధించిన వస్తువులు ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు. శుక్రవారం ఈ వస్తువులు కొన్నట్లయితే ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. లక్ష్మీదేవికి తెల్లని రంగు అంటే చాలా ఇష్టము. శుక్రవారం రోజు ఎవరికి పాలు, పెరుగు, పంచదార మొదలైనవి దానంగా కానీ అప్పుగా గాని ఇవ్వకూడదు. ఇలా గనక ఇచ్చినట్లయితే జాతకంలో శుక్రుని స్థానం బలహీన పడుతుంది. శుక్రవారం లక్ష్మీదేవికి చెందిన రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న వెన్నను కరిగించకూడదు. శుక్రవారము ఇంట్లో పాతబడిపోయి ఉన్న లక్ష్మీదేవి చిత్రపటాలను నీటిలో నిమజ్జనం చేయకూడదు. చాలా మంది పూజా గదిలో ఉన్న దేవుని పటాలను నదిలో నిమజ్జనం చేస్తూ ఉంటారు. అయితే శుక్రవారం రోజు మాత్రము అలా ఎప్పుడూ చేయకూడదు. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. అలా చేస్తే మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారింట్లోకి వెళ్తుంది. శుక్రవారం రోజు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో స్త్రీలు తలంటి స్నానం చేయకూడదు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా శుక్రవారం రోజు మాత్రము తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఇలా చేయటం వలన దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. పూజా గదిలో విరిగిపోయిన దేవుడి విగ్రహాలు ఉంచకూడదు. పూజా గదిలో ఉన్న అమ్మవారికి తాంబూలం సమర్పించేటప్పుడు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. తమలపాకులు 2, 4, 6, 8 ఇలా అమ్మవారి ముందు పెట్టాలి. శుక్రవారము ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని ముఖాలు కనిపించకుండా పూలతో కప్పేయకూడదు. పాదాలు కప్పి ఉంచేలా మాత్రమే పుష్పాలు అలంకరించాలి. పూజా గదిలో దీపారాధన చేసేటప్పుడు స్టీల్ కుందుల్లో దీపారాధన చేయకూడదు. ఇత్తడి, వెండి, మట్టి ప్రమిదల్లో మాత్రమే దీపారాధన చేయాలి. శుక్రవారము శుక్రుడికి సంబంధించిన రోజు కాబట్టి శుక్రవారం జుట్టు కత్తిరించుకోవటము, గోళ్లు కత్తిరించుకోవటం లాంటి పనులు చేయకూడదు. ఇలా చేసినట్లయితే దరిద్రం వెంటాడుతుంది. కొన్ని ప్రాంతాలలో శుక్రవారము ఇంటిని ఖాళీ చేసి బయటికి వెళ్లటము, దీర్ఘ ప్రయాణాలు చేయటము అశుభంగా భావిస్తారు. శుక్రవారం ప్రయాణాలు చేయకుండా ఉండటమే మంచిది. ప్రతి శుక్రవారము తులసి చెట్టు ముందు దీపారాధన చేసి తులసి చెట్టుకు ప్రదక్షిణాలు చేసినట్లయితే దరిద్రం అంతా తొలగిపోతుంది. లక్ష్మీ స్వరూపమైన చీపురుని కొనటానికి శుక్రవారం చాలా మంచిది. శుక్రవారం చీపురుని కొనటం వలన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన విధంగా శుక్రవారము ఈ పొరపాట్లు కనుక చేయకుండా ఉన్నట్లయితే
లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.